చిత్తూరు జిల్లా తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న ఆటోనగర్ చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తున్న వైనం. దారి ఎటు పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఇక్కడ 10 ఎకరాల్లో ఏపీఐఐసి పరిధిలోని ఆటోనగర్లో 20 సంవత్సరాల క్రితం ఆటోమొబైల్ షాపులు, మెకానిక్ షాపులు వెలిశాయి. కానీ మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంలో మాత్రం ఏపీఐఐసి విఫలమైందని దుకాణ యజమానులు తెలిపారు. దాదాపుగా 20 సంవత్సరాలుగా పాలకులు, ప్రభుత్వాలు ఇటువైపు చూడటం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే మేము ప్రజాప్రతినిధులకు గుర్తుకు వస్తున్నాం, అనంతరం మా వైపు చూడడం లేదని తెలిపారు. వాహనాల రిపేర్ల కోసం వచ్చేవారికి కనీస టాయిలెట్లు, నీటి సౌకర్యం వంటి కనీస వస్తువులు కల్పించలేని స్థితిలో ఉన్నారన్నారు. చెన్నైలోని పుదుపేట మొదటి స్థానంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఆటోనగర్ 2వ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పాలకులు విఫలమయ్యారని ఆటోనగర్ దుకాణదారులు వాపోతున్నారు. వర్షాకాలంలో రోడ్లు చెరువులను తలపిస్తూ షాపుల్లో సైతం నీరు చేరుకోవడం వల్ల జీవనానికి ఈ రోడ్లు శాపంగా మారాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఆటోనగర్ వాసులను గుర్తించి ఏపీఐఐసి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆటోనగర్ దుకాణదారులు, మెకానికులు కోరుకుంటున్నారు. 15 years నుంచి ఉన్నాను ఆటోనగర్లో. ఆటోనగర్ పరిస్థితి ఒకసారి చూడండి సార్. రోడ్లు ఎట్లుండదో, ఎవరు కస్టమర్ రాలేదు, లేబర్లు బతికేది కూడా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. బాత్రూమ్లు లేవు, కరెంట్లు లేవు, సరిగా అసలు ఎవరు పట్టించుకోవటం లేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరిగా చూడటం లేదు. నువ్వు నేను అని చూసేసి వెళ్ళిపోతారు. అసలు ఒక వెహికల్ లోపలికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బతికేదే కష్టంగా ఉన్నది. కొంచెం మీరు శ్రద్ధ పెడితే బాగుంటుంది సార్. ఏమీ లేదు సార్, అసలు 6 నెలల నుంచి బొత్తిగా ఏమీ లేవు సార్. అసలు లోపలికి బండ్లు వస్తే కదా సార్ బతికేదానికి. బాడిగలు కట్టలేకపోతున్నాము, రెంట్లు అసలు బొత్తిగా రెంట్లే ఇవ్వలేదు ఒక 5-6 నెలల నుంచి. కరెంటు బిల్ కట్టేదానికే డబ్బు కష్టంగా ఉన్నది మనకి, రెంట్లు యాడ్ కట్టేది సార్. రోడ్లు చూడండి సార్, మీరు ఎట్టిపోతూ ఉండదు చూడండి సార్. వెహికల్సే రావటం లేదు బొత్తిగా. అసలు లోపల ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఎవరు రావటం లేదు సార్. చూసేసి వెళ్ళిపోతారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు సార్. అసలు మీరు మామూలుగా చూడండి, మెయిన్ రోడ్లో ఎంత నీళ్ళు నిలిపోవడం ఉండదు, మీరే చూడండి ఒకసారి. చెరువులు అయిపోతున్నాయి సార్. చెరువుల్లో అసలు బండ్లు రావాలంటేనే, చెరువుల్లో నుంచి నడుచుకొని పోవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ బాడీలు ఎట్లాగా ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వల్ల ఇబ్బంది అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు షాపులు బాడీలు ఓన్లీ జాగాలు లేక ఇబ్బంది పడుతున్నాయి. బాడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గోడౌన్లు, చెప్పుల షాపులు, కాయల మిల్లు విపరీతమైన గోడౌన్స్ అయిపోతున్నాయి. వర్క్షాప్ అనేది లేదు, పట్టించుకునే నాదుడే లేదా ఆటోనగర్కి. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోరు. సొంత జాగాల్లో జాగాలు లేదు, బాడీలు అట్లాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ చెరువుల్లో వచ్చి ఈ చెరువుల్లో మునిగి మేము వ్యవసాయాలు పడుతున్నాము. మమ్మల్ని గురించి పట్టించుకునే నాదుడే లేడా? ఏ పార్టీ వచ్చినా ఇంతేనా? కానీ ఉండడానికి ఇల్లు లేదు, పనిచేసేయడానికి స్థలం లేదు, బాడీలు ఎట్లాగా ఇబ్బందులు పడుతున్నాము. కరెంటు బిల్లులు ఎట్లాగా, ఇంట్లో ఇబ్బందులు ఇంట్లో సంసారం జరగలేక ఇబ్బందులు పడుతున్నాం. ఎలా చేస్తుంటే అప్పు చేసి కడుతున్నాం సార్. బాడీలు అప్పు చేసి వడ్డీలకి తెచ్చి కడుతున్నాం. బాడీలు కట్టకపోతే ఓనర్ ఫోన్ చేస్తాడు, 10 రోజులు గవర్నర్గా రెడ్డి నిన్న మర్చిపోయినావా అంటాడు ఓనరు. ఏం చేయాలి సార్? అప్పులు చేసి కడుతున్నాం బాడీలు. అయితే గిట్టుబాటు ఏం లేదు సార్, ఏం గిట్టుబాటు కాలేదు. కనీసం షెడ్డుకి వచ్చి ఇంటికి పోవాలంటే మొహం ఎత్తట్లేదు. ఇంట్లో పిల్లలకి తీసుకోలేకపోతున్నాం, కానీ కంటి పిల్లలు కట్టలేకపోతున్నాం. కానీ ఇంట్లో జరిగేది కష్టంగా ఉంది. కనీసము ఇప్పుడు కొన్ని వేలు పోతున్న అంకణాలు. ఈ వర్షం పడినప్పుడంతా ఇది ఇలాగే ఉంటుంది, చెరువు అయిపోతుంది. చెరువు అయిపోయి షాపులకి నీళ్ళు వచ్చేస్తాయి. కనీసం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 1050 రూపాయలు అంకణం అప్పుడు ఇచ్చినది. ఇప్పుడు కొన్ని లక్షలు పోతుంది అంకణం, లక్షలు పోతుంది. కానీ ఇప్పుడు జాగా కొనుక్కోలేని పరిస్థితి. మళ్ళంటి వాళ్ళు సాధారణమైన జాగా కొనలేని పరిస్థితి. ఉండేవాడిదే రాజ్యం, లేనివాడిది ఏం లేదు. మాకు గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఆటోనగర్లో వర్క్ చేస్తున్నాను. చిన్నపాటి నిన్న పడిన వర్షానికి ఈ ఆటోనగర్ సిటీ చూడండి ఎట్లుంది. ఎక్కడ చూసినా గుంతలే, వాహనాలు రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. అది కాకుండా మన తిరుపతి స్మార్ట్ సిటీ అని అంటారు. ఈ స్మార్ట్ సిటీ ఇస్తే ఆటోనగర్ ఎట్లుండాలా? మన విజయవాడ ఆటోనగర్ చూడండి, ప్లస్ ఈ తిరుపతి ఆటోనగర్ చూడండి. దీని సిటీని పట్టించుకోండి. ఇంతకు ముందైనా మన ఆటోనగర్లో యూనియన్ ఉంది, ఆ యూనియన్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మీరైనా కొద్దిగా దయచేసి ఈ ఆటోనగర్ గురించి కొద్దిగా పట్టించుకుంటారనేసి నేను కోరుకుంటున్నాను. ఈ చిన్నపాటి వర్షానికి చెరువుగా మన ఆటోనగర్ సిటీగా ఉంది. మన పాలకులైనా కొద్దిగా పట్టించుకొని ఈ ఆటోనగర్ కొద్దిగా రోడ్లు
ఇక మురికి కాలువలు లేదు, తాగేకి నీళ్ళు లేదు, మరుగుదొడ్లు వసతి లేదు. బయట ఊరు నుంచి కస్టమర్లు వస్తారు. ఇక్కడ మరుగుదొడ్డి అట్లా సౌకర్యం ఏమీ లేదు. ఎక్కడైనా పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మీరైన పాలకులు పట్టించుకొని కొద్దిగా ఈ ఆటో నగర్ డెవలప్ చేస్తారనేసి నా పరంగా నేను కోరుకుంటా ఉన్నాను. చాలా ఈ వానలు వచ్చి రోడ్లు ప్రాబ్లం ఉంది, ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారు అందరూ. సగం సర్వీస్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. సగం సర్వీస్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. పాపం వాళ్ళు బండ్లే లేదు. ఈ బండ్ల వల్ల బయట వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. చాలా బాధగా ఉంది సర్వీస్ స్టేషన్ వాళ్ళు చూస్తే. ఒక్కొక్కరు చాలా కడుతున్నారు బాడీలు. కరోనాలో కూడా బాడీలు కట్టినాం. ఏం చేయాలి, కట్టకపోతే అట్ట కట్టినాము. సగం ముక్కాలు భాగం మాకు సర్వీస్ స్టేషన్లే ఇబ్బంది. వ్యాపారాలు లేకుండా, బండ్లు రాకుండా రోడ్డు మీదనే వెళ్ళిపోతున్నారు. అది ఇప్పుడే మాకు రోడ్లు ఈ మారి ప్రాబ్లంగా ఉంది ఎక్కువ. చెప్పండి. ఈ సర్వీస్ స్టేషన్ బండ్లు కూడా వచ్చేయలేదు. సగం సర్వీస్ స్టేషన్ బండ్లే వచ్చేయలేదు. ప్రాబ్లంగా ఉంది ఎక్కువ. దానివల్ల మాకు ఏదో రోడ్లు గిడ్లు వేస్తే వస్తాయి. ఏమంటే సర్వీస్ స్టేషన్ వాళ్ళు బతకాల మాకు, అది ముఖ్యమైన విషయం. సార్ మాది తిరుచానూరు అండి. నా పేరు నాగరాజు. మేము ట్యాక్సీ డ్రైవర్ అండి. మేము ట్యాక్సీ డ్రైవర్. మాకు 12 ఏళ్ళుగా ఆటో నగర్ అంటే ఇదివరకు అంటే మాకు తెలియడం లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఆటో నగర్ అంటే పెద్ద ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మేము ఏదైనా రిపేర్ వచ్చినా, ఇంజిన్ రిపేర్ వచ్చినా, ఏదైనా వెహికల్ టైర్ కావాలన్నా, రిమ్ కావాలన్నా, ఏదైనా చెన్నై పుదుపేటకు అనేది పోతాం. ఇప్పుడు పుదుపేటకి వెళ్తేనే మాకేమంటారు, సార్ మీకు ఇక్కడ ఆటో నగర్ ఉంది కదా అంటారు. సార్ ఆటో నగర్ ఏముండదండి. ఆటో నగర్ ఏముంది, ఇది మరి గుంతలు. ఆటో నగర్కి రావాలంటే ఇక్కడ నీళ్లు చిన్నపాటి వర్షానికి ఇది మరి వర్షం పడిపోయి గుంతలు పడిపోయేసి చిన్న మెకానిక్ రిపేర్ కోసం వస్తేనే పెద్ద రిపేర్ అయిపోతుంది. ఇక్కడ చిన్న రిపేర్ కోసం వస్తే పెద్ద రిపేర్ అయిపోతుంది. ఇదో నా వెహికల్ ఇది. నేను కొండ మీద వెహికల్ తోలుతాను. ట్యాక్సీ డ్రైవర్ అండి. నేను 12 సంవత్సరాలు తోలుతున్నానండి. ప్రతి ఒక్కసారి ఇదే పరిస్థితిగా చేస్తాను సార్. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు, ఇక్కడ యూనియన్ ఏం చేస్తుందో మాకు తెలియడం లేదండి. అది సార్ ఉండే పరిస్థితి. అంటే ఆటో నగరం కొద్దిగా డెవలప్మెంట్ అయితే మేము చుట్టుపక్కల వాళ్ళంతా ఆటో నగరం అంటే బయట ఉండే వాళ్ళంతా ఆటో నగరం అంటే ఎక్కడ ఆటో నగరం అంటే తిరుపతి. చెన్నై తర్వాత ఆటో నగరం అంటే తిరుపతి. పుదుపేట అంటే రెండో పుదుపేట అంటే తిరుపతి అన్ని డెవలప్మెంట్ అయిన దాన్ని ఇది మరి ప్రజానాయకులు ఏం చేస్తున్నారు, తర్వాత ఇక్కడ యూనియన్ ఏం చేస్తుంది చూడండి సార్. రోడ్లు ఎట్టున్నాయి సార్. ఆ గుంతలో దిగి చిన్న రిపేర్ కోసం వస్తే పెద్ద రిపేర్ అయిపోయింది సార్. మేమేం చేయాలి సార్? ఎవరికి చెప్పుకోవాలా? ఎవరిని అడగాల? గుంతలు అడగాల, నీళ్ళని అడగాల, వానదేవుని అడగాల? ఏం సార్ ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ ఆటో నగర్?